హల్లెలూయా. ఈ ప్రాంతంలో నిలబడి ప్రభు సువార్తను ప్రకటించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా ప్రభుకి నేను హృదయపూర్వకంగా ఆయనకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధముగా దేవుని వాక్యాన్ని వినడానికి ఇక్కడ కూర్చున్నా, అదేవిధముగా ఆయా స్థలాల్లో కూర్చొని వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు విందాం. బైబిల్ నుంచి మార్కు శుభవర్తమానము 5వ అధ్యాయము. బైబిల్ కలిగిన వారు అందరూ కూడా దయచేసి బైబిల్ తీయండి. ఐదవ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఎవరైనా చదవండి. మార్కు శుభవర్తమానము 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు. సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయెను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తినీయులుగా చేసెను గనుక. ఈ మాట మీ దృష్టిలోకి తీసుకోండి. ఎవడునూ వానిని సాధు చేయలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచునుండెను. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడును గాక. బైబిల్లో ఒక ప్రాంతం కోసం రాయబడింది. అదే ప్రాంతం అంటే గెరాసేను అనేటువంటి ఒక దేశం. ఆ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే మనం విన్నాం. ఇప్పుడు కాళ్ళు చేతులు బంధించేసినా కట్టేసినా సరే ఆ కాళ్ళకున్న సంఖ్యలు తెంచేసుకొని, చేతులకున్న సంఖ్యలు తెంచేసుకొని, కాళ్ళకున్న సంఖ్యలు తుత్తునీలుగా చేసేసుకొని ఇక మనుషుల మధ్యలో ఉండట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు మాట్లాడితే? ఆ సమాధుల్లోకి పోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అండి? సమాధుల్లోకి పోతున్నాడు. సమాధుల్లో ఎవరున్నారు? సమాధుల్లో ఎవరుంటారండి? చెప్పాలి ఎవరుంటారు? ఎవరు ఉండరండి బాబు. చనిపోయిన వాళ్ళు అక్కడెక్కడ ఎందుకు ఉంటారు సమాధుల్లో? అక్కడ ఉండరాళ్ళు. అర్థమవుతుందా? మట్టే. మనిషి చనిపోయిన తర్వాత మట్టిలో మన్నుగా మారిపోతాడు. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరిపోద్ది. సమాధుల్లో అక్కడ ఏమి ఉండరు. ఈ మనిషి, ఈ వ్యక్తి దయ్యము పట్టిన వాడే మనుషులు ఎంతగా కంట్రోల్ చేయాలని చూస్తున్నా, ఎంతగా సాధువుగా చేయాలని చూస్తున్నా. వినాలి. అమ్మా, వెనకాల ఎవరో మాట్లాడుకుంటున్నారు. వచ్చి కూర్చోండి, వినండి అమ్మా, రండి. మనుషులు ఎంత సాధువు చేయాలని చూసినా అసలు కంట్రోల్ అవ్వట్లేదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒరేడు మాట వింటలేదురా అని చెప్పి చేతులు కట్టేశారు. ఒరేడు మాట వింటలేదురా అని కాలు కట్టేశారు. కట్టేసినా సరే వాడు అస్సలు తెంపేసుకుంటున్నాడు. అంటే సంకెళ్ళు వేసినా తెంచేసుకుంటున్నాడు. అంటే వాడు సంకెళ్ళు కూడా తెంచేసుకోవడానికి గల కారణం ఏంటంటే వాడిలో బలమైన దెయ్యాలు పనిచేస్తూ ఉన్నాయి. ఏం పనిచేస్తూ ఉన్నాయండి? దెయ్యాలు. చాలామంది దయ్యం లేదు, భూతం లేదు అని అంటారు. అన్నవాళ్ళు మళ్ళీ కుదురుకుంటారా? చీకట్లోకి వెళ్ళమంటే వెళ్ళమంటారు. ఎందుకు వెళ్ళం మరి? దెయ్యము లేదంటావో, భూతం లేదంటావో, చీకట్లోకి వెళ్ళమంటే వెళ్ళనంటావు. తెల్లవారు ఊరికి వెళ్ళినప్పుడు పిల్లి ఎదురొస్తే భయం మళ్ళీని. ఎందుకని? శని దరిద్రం వచ్చేద్దని. ఏమండి, ఈరోజు కూడా ఇలాంటి సెంటిమెంట్లు పాటించే వాళ్ళు ఉన్నారు కదండి. దెయ్యం అంటే భయం. గమనించాలి, దురాత్మలు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి, ఈ భూమి మీద పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యక్తిని పాడు చేసినవేంటో తెలుసా? దెయ్యాలే. ఈ దురాత్మలు ఈ మనిషి జీవితాన్ని పాడు చేసేస్తున్నాయి.
తల్లిదండ్రుల మాట వినట్లేదు. తల్లిదండ్రులు సాధువు చేయాలని చూశారు, సాధువు అవ్వట్లేదు. బంధువులు ఎంతోమంది సాధువు చేయాలని చూశారు, సాధువు అవ్వట్లేదు, మాట వినట్లేదు. సమాజం అంతా కలిసి కాళ్ళు చేతులు కట్టేశారు, అసలు ఉండట్లేదు. ఇంకా ఏం చేస్తున్నాడు చూడండి. ఇతని కోసం లూకా సువార్తలో మరొక చోట రాయబడింది, చూడండి, మీకు చూపిస్తాను ఇంకా వివరంగా. లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనము నుండి చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనం నుంచి, వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనీల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఈడే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆడే దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి ఏం చేయట్లేదండి, వినండి ఏం చేయట్లేదు. బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాదు. ఇందాక ఒక మాట మీ హృదయంలో తీసుకుని అని చెప్పాను, అతనిని ఎవరూ సాధువు చేయలేకపోయారు. ఇక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే, కనీసం వస్త్రాలు కూడా వేసుకోవట్లేదు. దురాత్మ పట్టినవాడు ఇంక వస్త్రాలు ఏం వేసుకుంటాడండి, వేసుకోడు. ఎవరు సాధువు చేయలేకపోతున్నారు. గ్రామం అంతా కలిసిన ఏకమైన అతను సాధువు చేయలేకపోయారు. ఎవరు మార్చలేకపోతున్నారు. ఎంతగా బంధించేసినా ఆ సంఖ్యలు తెంచేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒరే 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 బట్టలు ఎవరో పట్టుకోండిరా అని బట్టలు ఎత్తున్నారు, కడుతున్నారు, మళ్ళీ మావులే లాగేస్తున్నాడు, అంత పీకేస్తున్నాడు. అసలు కంట్రోల్ అవ్వట్లేదు, సాధువు కావట్లేదు. ఆ గెరాసేను దేశమే మార్చలేకపోయింది ఆ వ్యక్తిని. ఆ గెరాసేను ప్రాంతమే సాధువు చేయలేకపోయింది ఆ వ్యక్తిని. ఎందుకని? ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మలు అలాంటివి. కొంతమంది సాధువు అవరండి, కంట్రోల్ అవరో, చెప్తే వినరు, ఏ అన్న వినరు. పిల్లలు చూడండి, పెద్దవాళ్ళ వరకు అక్కర్లేదు. ఈ రోజున పిల్లలు రే ఆ చేయకరంట, అదే చేస్తాడు. నువ్వు ఏది వద్దంటావో అదే చేస్తాడు. అక్కడికి వెళ్ళకరా అంటే అక్కడికి వెళ్తాడు. ఈ రోజున చిన్నపిల్లలు మనం సాధువు చేయగలమండి? సాధువు చేయగలమా? వాడికి నచ్చిన బట్ట రోజు నువ్వు వేయలేదు, ఆడికి కాడికి స్ట్రోక్ వచ్చేద్ది, కాడికి వాతం వచ్చేసినట్టు కొట్టేసుకో. ఎందుకని? ఆడికి నచ్చిన చొక్కా వేయాలి పుణ్యం వాడికి. ఆడికి నచ్చిన చొక్కా నువ్వు వేయలేదా ఏమైపోతాడికి ఇప్పుడు? చెప్పండి అమ్మా మన భాషలో. నిజంగా వాతం కాదులే, మీరు కంగారు పడిపోకండి. దొర్లేసి నేను చూశానండి, ఒక కుర్రోడు ఆడి చేతిలో నుంచి ఏదైనా, కుర్రోడు కాదు, ఎంత ఉన్నాడండి బాబాడ, ఆడికి 3 సంవత్సరాలు అనుకుంటా, ఆడికి ఎంత ఉన్నాడు. ఆడి చేతిలో నుంచి ఆడుకుని వస్తే ఏదైనా గమ్మునెల మనం నాక్కున్నామా ఇంకంతే, ఆడు మోకాలు వేసి ముందు కొంగిపోయి భూమికి తలకాయ బాధేసుకుంటున్నాడు. ఇలాగా ఇచ్చిదాకా బాదుకుంటాడు ఇప్పుడు ఆడు. ఈ రోజున చిన్న పిల్లలను కూడా సాధువు చేయలేకపోతున్నాం. మనుషులను మంచికి లోబడకుండా చేసేది, మనుషులను మంచి బాటలోనికి రానివ్వకుండా ఆపేది, సాధువులుగా ఉండకుండా మూర్ఖులుగాను క్రూరులుగాను మార్చేది దురాత్మ. అదే వాడు చేసే పని. ఈ రోజున చాలామంది బాధపడుతూ ఉంటారు, అయ్యా నా భర్త నా మాట వింటలేదయ్యా. విండో ఎందుకని? దయ్యం పనిచేస్తుంది లోపల. అయ్యా ఎన్నిసార్లు చెప్పినా విండయ్యా, భార్యగా నేనున్నాను, కానీ ఎవరో చంపకపోతూ ఉంటాడు. చాలామంది భర్తలు బాధపడుతూ ఉంటారు, అయ్యా నా భార్య నా మాట విందయ్యా, ఎంతగా చెప్పినా మాందయ్యా, ఫోన్ కాల్ మాందో. ఆల్రెడీ భర్త ఉన్నాడు, ఆల్రెడీ భార్య ఉంది, వీళ్ళకి పెళ్ళిళ్ళైనా భార్యాభర్తలుగా కుటుంబంలో ఉంటున్నా పైకే భార్యాభర్తలు, కానీ వీళ్ళ వ్యవహారాలు వేరేగా ఉంటాయి. వాళ్ళు మనం సాధువు చేయలేం. ఈ రోజున చూడండి, దుర్వ్యసన పరులు చాలా మంది ఉన్నారు, వారిని మనం సాధువు చేయలేం. ఒరే ఎందుకురా ఆరోగ్యం పాడైపోతురా, ఎందుకురా తాగుతున్నా ఏంటి ఎందుకు తాగుతున్నావా, మరి ఆడు ఎందుకు అమ్ముతున్నాడు అంటాడు వీడు. అవునా కదా? మాకు ఎందుకు అమ్ముతున్నాడు మరి కొట్టెందుకు కట్టాడు? మేము తాగేది కాకపోతే ఎందుకు అమ్మాలాడు? గుండు పాడైపోద్ది, లివర్లు పాడైపోతాయి. ఏది ఎక్కడ ఎవరికి పాడైనాయి? వినరు. వారు సాధువుగా ఉండరు, నీ మాట వినరు. వాళ్ళు
ఈ రోజున బైబిల్లో రాయబడింది, బాలుని సహితము చిన్నతనములో నుండే తనలో ఒక మూఢత్వం అనేది పనిచేస్తూ ఉంటుంది మనిషిలో. మూఢత్వము అంటే ఏంటి? చెప్పిన మాట వినని స్వభావము చిన్నతనములో నుంచే ప్రారంభమైపోతుంది. అది ముదిరి 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 పెద్దగా అయిపోయి వృక్షం అయిపోయి, పెద్దలు ఒక సామెత చెప్పారు, ఏమని తెలుసా? మొక్కై వంగనది మ్రాణై వంగునా. కరివేపాకు చెట్టు ఎప్పుడు కట్టాలి? ఎప్పుడు నిదానం కట్టాలి దాన్ని? ఏమండి, ఎప్పుడు నిదానంగా కట్టాలా? చిన్నప్పుడే లాగి బద్దేసి దిగ్గొట్టి తాళ్ళేసి కట్టాలి. పెద్ద అయ్యాక ఉన్ని మాట ఉంటుంది, అది రబ్బెలా లాగి ఇంకో రబ్బతో పాటు పోతావు పైకి. పొట్లకాయ ఉంటుందండి, ఇలా కిందకు వస్తుంటుంది. పొట్లకాయకి ఎప్పుడు రాయి కట్టాలి? కింద చిన్నగా ఉన్నప్పుడే కడితే బారుగా వస్తుంది. పెద్ద అయిపోయాక నేను రాయి కట్టేస్తాను రాదు, అది ఇక రాదు. అర్థమవుతుందండి? అంటే సాధువులు కావట్లేదు. ఈ గెరాషను దేశంలో ఎవడు మార్చలేకపోయాడు ఈ బ్రతుకుని. తన జీవితంలో ఆ యొక్క సమాధిలో తిరుగుతూ కేకలేసుకుంటూ తనకు తానే గాయపరి చేసుకుంటూ, కొంతమంది ఉంటారు కొడితే పక్కన కొట్టేస్తారు, లేకపోతే ఈడికిడి కొట్టేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సెక్షన్ లేరా? ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అదే కేటగిరీ. వాడుకు వాడే కొట్టేసుకుంటున్నాడు. ఆ సమాధుల్లో తిరుగుతూ, ఆ గొరియల్లో తిరుగుతూ కేకలేసుకుంటూ, వస్త్రాలు లేకుండా. ఇక మనకు సిగ్గంటూ ఉంది కదా, అయ్యో నా దేహాన్ని కప్పుకోవాలి అనేటువంటి సెన్స్ కూడా పని చేయకుండా దిగంబరుడై ఆ సమాధుల్లోనే నివాసం చేస్తున్నాడు. ఇక రాత్రం లేదు, పగలం లేదు, తిన్నాడో లేదో తెలియదు, ఎక్కడ పడుకుంటాడో తెలియదు. గ్రామం అంతా ఏకమేతల్లో ఒక మార్పు అనేది కలగట్లేదు. ఎంతోమంది సాధువు చేయాలని చూశారు, కాళ్ళు చేతులు బంధించేశారు, అయినా వాటిని తీసేసుకుంటున్నాడు, తుత్తునీలుగా చేసేస్తున్నాడు. ఎవరి మాట వింటలేదు, సాధువు కావట్లేదు. రాత్రి నీ కొడుకు నీ మాట వినట్లేదా? నీ కుమార్తె నీ మాట వినట్లేదా? నీ భర్త నీ మాట వినట్లేదా? నీ భార్య నీ మాట వినడం లేదా? ఎన్నిసార్లు చెప్పిన ఆలకించట్లేదా? లేదు, ఆలకించట్లేదండి. చాలామంది పిల్లలు, రే బయటికి వెళ్ళకరంటే నేను వెళ్తాను నువ్వేం చేస్తావు? వెళ్తాను అంటాడు. మరి చూడలేదా మనం ఇలాంటి దాఖలాల్లో? రే కొడతానంటే కొడతావు, కొట్టురా, దా కొట్టురా. మా నాన్నగారు, మేము చిన్నప్పుడు మా నాన్నగారు కొడతాను దెబ్బలు తినేవాళ్ళు. పెద్ద అయిన తర్వాత రే కొడతానంటే అంత సీన్ లేదులే మీకు అన్నాం మేము. ఎందుకని? ముదిరింది బీరకాయ. అర్థమవుతుందా? కొంచెం కండపడితే, కొంచెం ఓపుకొస్తే ఏంటి కొడతావా, కొట్టురా. సాధువు అవడం విండు మాట. నేను ఎప్పుడు బయటికి వెళ్తే నీకేంటి, ఎప్పుడు వస్తే నీకేంటి, నీకు అవసరమా అంటాడు. విండో సాధువు కాడు. ఊరి ఎందుకురా నా కడుపును పుట్టావు, ఆ త్రాగుడు ఎక్కడ నేర్చుకున్నారో మానేరంటే, నేను మాను, నువ్వేం చెప్తున్నావు నాకు? మా ఫ్రెండ్స్ ఎవరెల్లో ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ఇస్తే ఏం చేస్తాడు ఈయన గారు? నాకు ఫ్రెండ్స్ ముఖ్యం నాకు. నా ఫ్రెండ్స్ని ఏమన్నా అన్నావా అంటాడు ఇంటికి వచ్చి తల్లిని. తల్లి వద్దు, ఎవరు కావాలి? ఫ్రెండ్స్ కాదు. నువ్వు చెప్పింది ఎండో తాగుతాడు అంటే ఏంటి? అతనిలో ఒక త్రాగుబోతు దయ్యము పనిచేస్తా. మీరు గమనించండి, తాగే వాళ్ళకి నువ్వు ఎంత మంచిగా చెప్పు మానరు. ఎందుకయ్యా తాగుతున్నావు అంటేనండి టెన్షన్స్ ఎక్కువైపోయి. ఉత్తిదే కహానీ, అది కహానీ, టెన్షన్స్ కాదు. ఎందుకంటే తాగుతున్నారంటే అంటే ఒక ఆయన అంటున్నాడు నాకు షుగర్ వచ్చేసింది. షుగర్ ఎక్కువైపోయినప్పుడు ఫుల్గా తాగేస్తాను, అది ఇది లెవెల్ అయిపోతుంది అంటున్నాడు ఒక ఆయన. షుగర్ వచ్చిందంట, అది రేజ్ అయిపోయినప్పుడు ఫుల్గా తాగేస్తే ఏమైపోతుంది? షుగరు మందు రెండు లెవెల్ అయిపోతున్నాయంట. ఇలాంటి చిట్కా కూడా ఉందా? నయ్యం, ఇలాంటి పనులు ఎవరైనా చేశారు కానీ షుగర్ ఎక్కువైతే ఆయన చెప్పాడు అంటే ఆయన కవర్ చేసుకుంటున్నాడు. మరి అలాగా మానలేక అర్థమవుతుందా? మానలేక చెప్పే షాక్ అది. ఇలాగే చెప్తారు. ఎందుకయ్యా మానే అంటే, ఇదిగో రేపు నుండి తాగను, ఇదిగో ఇలా నీ మీద ఒట్టు. పాపా కూతురిని పిలుస్తాడు ఇప్పుడు, ఇదిగో కూతురి మీద ఒట్టు, నేను ఇంకా తాగను అంటాడు. తెల్లవారే మళ్ళీ ఏమైపోద్ది? బండి మళ్ళీ తేడాగా వస్తుంది ఇంటికి. రాత్రే కదా ఒట్టేసావు, కూతురు మీద ఒట్టు, భార్య మీద ఒట్టు, కొడుకు మీద ఒట్టు, తాత మీద ఒట్టు, మా అమ్మ మీద, ఇంకా అందరి మీద ఒట్లే. మళ్ళీ మావులే.
నువ్వు ఎంత చెప్పు, అతనిలో మార్పు లేదు. ఎందుకని? అతనిలో పని చేస్తున్నది ఒక త్రాగుబోతు దయ్యము. నువ్వెన్నిసార్లు చెప్పినా నీ భర్త నీ మాట వినట్లేదంటే కారణం ఏంటి తెలుసా? నీ భర్తని పట్టేశాడు. ఏది? వ్యభిచార దయ్యం పట్టేసింది. ఇక విండో నువ్వు చెప్పినా విండో. ఒక భార్య తన భర్తతో ఏమంటుందంటే, ఏమయ్యా నువ్వు మారవా, ఇంకా మారవా, ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని గద్దిస్తీని అంటాడు. ఏంటి ఫ్లెక్సీలు వేసుకుంటావా? ఫ్లెక్సీలు వేసుకో అంటున్నాడు. ఈ రోజున అంటే అందరూ అలా ఉండరు, కానీ కొంతమంది ఇలాగే ఉంటారండి పురుషులు. ఎందుకని? భార్య ఏమీ చేయలేదని, భార్య వాళ్ళు ఏమీ చేత కాదని, తనకి చేసేటువంటి బలమేమీ లేదని, వెనకాల సపోర్ట్ ఏమీ లేదని, ఇష్టానుసారంగా అజమాయిషి చేసి భార్య మీద నా ఇష్టం, నువ్వేంటి చెప్పేది నాకు? నీ భర్త సాధువుగా లేడా? నీ మాట వినట్లేదా? నీ భర్త నువ్వు సాధువు చేయలేకపోతున్నావా? నీ భార్య నువ్వు సాధువు చేయలేకపోతున్నావా? నీ పిల్లలు ఒకవేళ నీ మాట వినట్లేదా? నీ పిల్లలు దుర్వ్యసనాలకు అలవాటైపోయారా? త్రాగుడికి అలవాటైపోయారా? వ్యభిచారానికి అలవాటు పడిపోయారా? ఎవరు సాధువు చేయలేకపోతున్నారా? ఇదే పరిస్థితి. బైబిల్ ఒక వ్యక్తి పరిస్థితి అదే. అనేకమైన దురాత్మల చేత పీడించబడుతూ ఎవరి కంట్రోల్లో కూడా లేకుండా ఆ సమాధుల్లోనే తిరుగుతున్నాడు, అక్కడే పడుకుంటున్నాడు, అక్కడే ఉంటున్నాడు. ఎన్నిసార్లు బంధించేసినా మరలా కట్లు తెంచేసుకుంటున్నాడు, తుత్తినీలుగా చేసేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, మరలా అక్కడే ఉంటున్నాడు. వస్త్రాలే ఒంటి మీద. రే పలానోడు కొడుకు కదరా, పలానోడు కొడుకు, ఇది ఏంట్రా ఇలాగైపోయాడు. తండ్రికి అవమానం ఒక పక్కన, తల్లికి అవమానం ఒక ప్రక్కన. అయ్యో ఇన్ని కన్నది నేనే కదా. అయ్యో, ఇప్పుడు తల్లి ముందు కొడుకు చెట్టు అంత అయిపోయి దిగంబరిగా తిరిగితే ఎలా ఉంటుందండి? తల్లి ముందు కొడుకు చెట్టు అంత అయిపోయి దిగంబరిగా తిరుగుతూ ఉంటే తండ్రికి ఎలా ఉంటుంది సమాజంలో? పలానోడు కొడుకు అంట ఏంటి ఎలా తిరుగుతున్నాడు? ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి అది. తల్లిదండ్రులు చేజారిపోయాడు. ఎన్నిసార్లు సాధువు చేయాలనుకున్నా, కంట్రోల్ చేయాలనుకుంటున్నా శృతి మించేశాడు. ఎందుకని? దురాత్మలు పట్టేసినాయి. మీరు గమనించాలి, దురాత్మలు పట్టిన వారు ఎవరి మాట వినరు. దురాత్మలు పట్టినవారు నువ్వు ఇంకా విండో అదవుతుందా? నేను ఎవడి మాట నేను విన్నంతే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గెరాసేను దేశంలో అతన్ని విడిపించేది ఎవరు లేనటువంటి పరిస్థితి. అతనుకున్నటువంటి ఆ పరిస్థితి నుంచి, ఆ స్థితి నుంచి, ఆ దురాత్మల యొక్క ఆ పీడిస్తున్న ఆ స్థితి నుంచి లేవనెత్తేవాడు, పైకి లాగేవాడు, సాధువుగా మార్చగలిగిన వాడు ఎవడు లేడు. ఆ గెరాసేను దేశంలో సర్పంచ్ మార్చలేకపోయాడు, పెద్దలు మార్చలేకపోయారు, సమాజం ఎవరు కూడా అతను మార్చలేకపోయింది. అలాంటి సమయంలో ఏమైందో తెలుసా? నజరేయుడైన యేసు ఆ గెరాసేను దేశంలో అడుగుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు? యేసయ్య. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ గెరాసేను దేశంలోనికి అడుగుపెట్టాడో అప్పుడు అంటాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, కాలం రాకముందే మమ్మల్ని బంధించడానికి వచ్చేసావా? మీకు ఒక విషయం చెప్పాలి. దేవుణ్ణి చూస్తే దురాత్ముడు పరిగెడతాడు. తెలుసా మీకు? దేవుణ్ణి చూస్తే దురాత్ముడు ఏం చేస్తాడండి? పరిగెడతాడు. ఎప్పుడైతే ఈ గెరాసేను దేశంలోని యేసు ప్రభు అడుగు పెట్టారో ఇప్పటి వరకు ఎవరి మాట విననటువంటి ఈ వ్యక్తి, వస్త్రాలు కూడా ధరించుకొనని ఈ వ్యక్తి, దిగంబరిగా ఆ సమాధుల్లో సంచరించే వ్యక్తి, కేకలు వేస్తూ తన దేహాన్ని తానే గాయపరుచుకుంటూ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభు ఆ దేశంలోనికి అడుగు పెట్టారో, ఎప్పుడైతే యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడో వెంటనే అతని జీవితం మారిపోయింది. అతనిలో ఉన్నటువంటి దురాత్మను దేవుడు పొమ్మని ఆజ్ఞాపించాడు. ఏ సాతానా పో, ఈ వ్యక్తిని విడిచిపెట్టి నీవు పో అనగానే ఎవరి మాట వినని ఎన్ని సంఖ్యల చేత బంధించిన కంట్రోలు కానీ ఈ వ్యక్తి సాధువుగా మారిపోయి యేసయ్య పాదాల చెంత కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎవరైతే నీ మాట వినట్లేదో, ఎవరైతే నీ మాట జవదాడుతున్నారో, ఎవరైతే నీ మాటలు లెక్క చేయట్లేదో, ఎవరైతే నువ్వు చెప్పిన సాధువులుగా ఉండట్లేదో, అది నీ పిల్లలైనా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, ఎవరైనా సరే, ఎవరు నీ మాట వినకపోయినా నేను చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుని నీ ఇంటిలోనికి, నీ హృదయంలోనికి ఆహ్వానించగలిగితే నీ కుటుంబంలో పరిస్థితులన్నీ మార్చివేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక.
ఒక్కసారి యేసుప్రభు నీ ఇంట్లో అడుగు పెట్టాడా, ఒక్కసారి యేసుప్రభు నీ హృదయంలోనికి వచ్చాడా, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇప్పటి వరకు నీ మాట వినని భర్త, నేనెన్నో అన్న వ్యక్తి, ఏమే చెప్పు ఏంటి, ఏం చేద్దాం మనం అంటాడు, సాధువుగా మారిపోతాడు. కొంతమంది భర్తలు సాధువుగా ఉంటారండి, చెప్పండి, మీకు తెలుసు కదండి. సాధువుగా ఉంటారా? రా పెట్టాక నీళ్ళు మేలు. ఎవరిని? కుక్కను కాదండి, కుక్కను కాదు, కుక్కను అనుకుంటున్నారు. భార్య అని మాట్లాడే మాటలు చాలామంది. ఏంటి నీకేం తెలుస్తుందే, బయటికి వెళ్ళి కష్టపడితే తెలుస్తుంది. నువ్వు ఇంట్లో ఉండి వంటుండు. ఏమండి, చేతనవుతుందా భర్తలకి? అది పురుషులకి. దేవుడు ఎవరికి నిర్ణయించాల్సిన పని వాళ్ళకి నిర్ణయించాడు. ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడుతున్న వ్యక్తులు, నీకు సాధువు కావాలంటే యేసుప్రభుని హృదయంలోనికి ఆహ్వానించు. యేసుప్రభుని గృహంలోనికి ఆహ్వానించు. ప్రభా, నా హృదయంలోనికి రా నాయన, నా ఇంట్లోనికి రా ప్రభా. నా చెప్పు చేతలు దాటేసి నా పిల్లలు ఇంట్లో ఉన్నారయ్యా, నా చెప్పు చేతలు దాటేసి నా భర్త ఇంట్లో ఉన్నాడయ్యా, చెప్పినా వినడయ్యా. ప్రభా, నువ్వు రా తండ్రి, నీ కార్యము జరిగించు ప్రభాని. యేసుప్రభు నీ గృహంలోనికి ఆహ్వానించగలిగితే, యేసుప్రభు నీ భర్తనైనా నీ పిల్లలనైనా ఎవరినైనా క్షణములో మార్చగలిగిన దేవుడైనా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు నేను ఎవరి మాట వినేవాడిని కదా, ఎవరో కదా, నేనే ఎవరి మాట వినేవాడిని కాదు. నాకు నచ్చిన కూర పెడితేనే తినడం, నాకు నచ్చని కూర పెట్టారా గిన్నె వెళ్ళిపోతా కిలోమీటర్ దూరం, ఇసిరేయడమేక. అర్థమవుతుందంటే ఇంకెవరి మాట వినేవాడిని కాదు. ఇక బండి అయినా కారు అయినా, కారు ఎక్కామా అది ఇక చుక్కల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. కారు అయినా బండి అయినా దాన్ని మొత్తం మట్టానికి నొక్కేయాలి. అది ఎంత ఉందో మొత్తం దాన్ని కెలకాలి, దాన్ని కెలకాలి, దాన్ని పూర్తిగా ఎట్టేయాలి. అంత స్పీడ్ మీద వెళ్తా ఉంటే మా ఇంటి మీదకి ఎన్నిసార్లు గొడవలు వచ్చినాయో. ఏమంటే డాక్టర్ గారా, మీ అబ్బాయి ఏంటంటే బడలు నడుస్తున్నాడా, ఆ బండి సౌండ్కి మా గుండెలు ఆగిపోయేలాగా ఉన్నాయి అనేవారు చాలామంది. అయినా ఎవరైనా గొడవకొస్తే ఏమని తెలిసి, నిన్ను గుద్దానా, నిన్ను గుద్దేనా, నిన్ను గుద్దినప్పుడు అడిగేవాడిని. అసలు ఎవరి మాట వినేవాడిని కాదు. కానీ ఈరోజు నా బండి తిన్నగా నిదానంగా వెళ్తుంది. ఈ రోజున ఏది పెడితే తింటున్నాను నేను. ఎందుకో తెలుసా, నాలో పని చేస్తున్న దురాత్మ పోయింది. నీ కుటుంబంలో ఉన్నటువంటి దురాత్మ పోతే నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా వారు సాధువులుగా మారిపోతారు. అలా మారిపోవాలంటే నువ్వు యేసును ఆహ్వానించాలి నీ ఇంట్లోనికి, యేసును ఆహ్వానించాలి నీ హృదయంలోనికి. అప్పుడు తప్పకుండా గొప్ప కార్యాలు చూస్తావు నువ్వు. ఒకప్పుడు మార్పులే, నేను మార్పు చెందానని ప్రత్యక్షంగా నేనే చెప్తున్నాను కదా. ఎవరో గురించి తర్వాత విషయం, నా కోసమే నేను చెప్తున్నాను. ఒకప్పుడు సాధువుగా ఉండేవాడిని కాదు. కారు ఎక్కానని స్పీడ్ అనమాట. మా అమ్మగారు పక్కన కుక్కుని పెయిన్లాగా మాట్లాడితే ఏమనేస్తాడు రా బాబు అన్నట్టుగా కూర్చుని కూడా మా అమ్మగారు. ఓసారి మా అమ్మగారు చిన్న స్వరం తేల్చుకొని, కారు స్లోగా నడపరా అన్నారు. అప్పుడు కారు నాకు తెలిసి 120లోనో 130లోనో ఉంది. అంత స్పీడ్లో ఉన్న కారు సడన్గా బ్రేక్ కొట్టాను. దిక్కారు అని అన్నాను. అర్ధరాత్రి రోడ్డు మీద ఎవరు లేరు, హైవేలో దిగి నడిచొచ్చేయి అని అన్నాను. ఎందుకని? విన్నా, స్లోగా వెళ్ళమంటే వెళ్ళను. వీధిలో బండి స్పీడ్గా వెళ్ళిపోతుండే, ఎందుకు అంత స్పీడ్ అంటే, నా బండి ఇంతకు మించి స్లోగా వెళ్ళదు అనేవాడిని. ఎవరు మార్చలేకపోయారు నా బ్రతుకుని. ఈరోజు నా బ్రతుకు మారడానికి గల కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు మతాలు మార్చడానికి వచ్చిన దేవుడని, కులాలు మార్చడానికి వచ్చిన దేవుడని. కాదు. యేసు ప్రభు నీ మతం మార్చుకోమని చెప్పలేదు, నీ కులం మార్చుకోమని చెప్పలేదు. యేసు ప్రభు నా మతం మార్చలేదే. ఒకప్పుడు మేము అన్ని జనులమే, ఒకప్పుడు మేము యేసు ప్రభుని ఎరుగని వారమే. మేము ఎప్పుడు కులం మార్చుకోలేదే, మేము ఎప్పుడు మతం మార్చుకోలేదు. కానీ యేసు ప్రభు నేను చెప్పగలను, నా బ్రతుకును మార్చాడు ఆయన, నా మనసు మార్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అంటే దిగిపోయావు అందులోనికి, మతంలోకి వెళ్ళిపోయావా? ఒరే బాబు, యేసు ప్రభు అంటే, క్రైస్తవం అంటే మతం కులం కాదురా నాయన. మీరు ఏంటది? మోక్షానికి పోయే మార్గం. యేసు ప్రభు నా బ్రతుకు మార్చాడు, నా మనసు మార్చాడు. యేసు ప్రభు ఏం మారుస్తాడు తెలుసా? పాడైపోయిన బ్రతుకులు మారుస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, గెరాసేను దేశములో దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తి జీవితము మారిపోయింది. అక్కడికి వెళ్ళి, తమ్మి ఏంటి మన కులం ఏంటి అన్నాడు దేవుడు. అక్కడ అన్నాడా? అనలేదే. ఏంటి మన
ఏంటి మన క్యాస్ట్ 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 అదే క్యాస్ట్ ఏంటి అన్నాడా? అనలేదు. కులముతో మతముతో దేవునికి పని లేదు. నీలో మార్పు కలుగుటే ఆయనకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనసులు మార్చడానికి వచ్చాడు యేసుప్రభు ఈ లోకానికి. మనిషిని మనిషిగా తీర్చిదిద్దడానికి వచ్చాడు దేవుడు ఈ లోకానికి. పాడైపోయిన జీవితాలు కట్టడానికి వచ్చాడు యేసుప్రభు ఈ లోకానికి. కాబట్టి దయచేసి క్రైస్తవం అంటే ఒక మతమనో ఒక కులమనో ఎవరు అనుకోద్దు. యేసుప్రభు నీ మతము నీ యొక్క కులాన్ని మార్చడు, నీ మనస్సు మారుస్తాడు. నా మనసు మార్చాడు ఆయన, నీ మనసు కూడా మారుస్తాడు. మనం నేర్చుకోవలసిన మొదటి పాఠం ఏంటంటే యేసుప్రభు బ్రతుకులు బాగు చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుప్రభు కుటుంబాలు కట్టే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుప్రభు పాడైపోయిన జీవితాలను బాగు చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి యేసుప్రభుకి నీ ఇంట్లో చోటిస్తావా? నీ హృదయంలో చోటిస్తావా? పరిస్థితులు తారుమారైపోతాయి. ఇంతకాలము నీ మాట వినని నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా వారు ఇప్పుడు నీ మాట వింటారు. ఎందుకో తెలుసా? వారిలో పనిచేస్తున్న ఆ వ్యభిచార దయ్యము, ఆ త్రాగుబోతు దయ్యము, ఆ తిరుగుబోతు దయ్యము, ఆ కఠిన మూర్ఖ స్వభావము ఇవన్నీ కూడా పోతాయి యేసుప్రభు నీ ఇంట్లోకి వస్తే. ఈ రోజున దేవుడు మమ్మల్ని మార్చాడు. ఒకప్పుడు నేను వ్యభిచారిని, ఒకప్పుడు నేను మూర్ఖుణ్ణి, ఒకప్పుడు నేను కఠినుణ్ణి. దేవుడు నన్ను మార్చాడు. నా మతం మార్చలేదు, నా కులం మార్చలేదు దేవుడు. నా మనస్సు మార్చాడు, నా బ్రతుకు మార్చాడు దేవుడు. ఎంతకాలము సాధువు కాని పిల్లలను నువ్వు కలిగి ఉంటావు? ఎంతకాలము సాధువు కాని భర్తను కలిగి ఉంటావు? నీ మాట వినడు. అతని కోసం ఎన్ని దినాలు నువ్వు ఏడవలేదు? ఏడ్చిన దినాలు ఎన్ని లేవు నీ బ్రతుకులో? మార్చగలిగావా? నువ్వు చెప్తే వింటాడా? పోలీసు చెప్తాను, పోలీసు కాకపోతే డిఎస్పికి చెప్పుకో అంటాడు. అసలు భయం అనేది లేదక. అదవుతుందా? నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు. యేసుప్రభుని రాత్రి నీ హృదయంలో నాకు ఆహ్వానిస్తే గ్రామమంతా కూడా కంట్రోల్ చేయలేకపోయింది, గ్రామమంతా కూడా సాధువు చేయలేకపోయింది ఆ వ్యక్తిని. కానీ యేసుప్రభు ఎప్పుడైతే ఆ గెరాసేను దేశంలోనికి అడుగు పెట్టాడో ఒక గొప్ప అద్భుతము, ఎవరు మార్చలేని ఒక జీవితము, ఎవరు మార్చలేని ఒక బ్రతుకు, ఎవరు ఆ కంట్రోల్ చేయలేనటువంటి ఒక బ్రతుకు, ఎవరు సాధువు చేయలేని ఒక బ్రతుకు బాగుపడిపోయింది. కారణం ఏంటి తెలుసా? యేసుప్రభులో ఉన్న శక్తి అది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, ఎవరు మార్చలేని జీవితాలు యేసుప్రభు మారుస్తాడు. రెండవ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనం. చూడండి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, ఎవరు బాగు చేయలేని, ఎవరు సాధువు చేయలేని జీవితాలను యేసు ప్రభు బాగు చేస్తాడు. ఎవరు సాధువు చేయలేనటువంటి జీవితాలను యేసు ప్రభు సాధువుగా చేసేస్తాడు. రెండవది, బైబిల్లో రాయబడింది, 12 ఏండ్ల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుతుంది ఒక స్త్రీ. 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావంతో బాధపడుతుంది ఆ స్త్రీ. ఆమె అక్కడ రాయబడింది, రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై. 12 సంవత్సరాలు బట్టి ఎన్నో చోట్లకి వెళ్తుంది. ఏంటది? ఆయుర్వేదం, హోమియోపతి, ఇంకా చెప్పండి, మీకు తెలుసు కదండి, చెప్పాలి. నాటు వైద్యం, ఇంకా ఇంగ్లీష్ మందులు. తెలీదా మీకు? చెప్పండి అమ్మా. అన్నీ తిరిగేసింది దేవుడే. ఎవరి చేతను స్వస్థత నొందనిదై అని రాయబడింది బైబిల్లో. 12 సంవత్సరములుగా ఆవిడికి బ్లీడింగ్ అవుతూనే ఉంది. రక్తస్రావం అనే ఒక రోగము చేత బాధపడుతూ ఉంది. ఈ రాత్రి నువ్వు ఏ రోగం చేత బాధపడుతున్నావు నాకు తెలీదు. ఏ రోగము నీ దేహాన్ని పిండి పిప్పి చేస్తున్నావు నాకు తెలీదు. ఏ దేహము చేత నువ్వు బాధపడుతున్నావు నాకు తెలీదు. ఇప్పటికి నీకున్న రోగాన్ని బట్టి ఎన్ని మందులు వాడేవో నాకు తెలీదు. నేను చెప్తున్నాను, యేసుప్రభుని ఒక్కసారి నువ్వు స్పర్శించగలిగితే గనక, యేసుప్రభుని ఒక్కసారి నువ్వు తాకగలిగితే గనక నీకు ఎలాంటి రోగమైనను విడిపిస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక.
12 సంవత్సరాలు బట్టి రక్తస్రావ రోగము చేత బాధపడుతూ ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి వేల వేల రూపాయలు, అయ్యా నా రోగం తగ్గాలయ్యా, అమ్మ కట్టు బిల్లు 1000 రూపాయలు, మందులకి ఇవ్వమ్మ 1500, అయ్యోండి అయ్యా. బాబు అమ్మ నీకు స్కానింగ్ చేయాలి 2000, అయ్యా ఇదిగోండి అయ్యా స్కానింగ్ 2000. వేలు వేలు రూపాయలు రోగానికి పోతున్నాయి, కానీ నయము కావట్లేదు. ఈ రోజున చాలామంది ఎన్ని బిళ్ళలు మింగినా రోగం మాత్రం ఏమవట్లేదు, పోవట్లేదు. మీ ఎదుటి నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తున్న నేను 2015 నుంచి మెడిసిన్ వేసుకోవడం మానేసి నేనే. 2017. అలాగని మందులకు నేను వ్యతిరేకం కాదు సుమా, వ్యతిరేకం కాదు. ప్రతి రోగములో యేసు ప్రభు ద్వారానే స్వస్థత పొందుకోవాలి అని ఒక తీర్మానం చేసుకున్నాను నేను. అందుకని మందులు వేసుకోవడం మానేశాను. మీరు వేసుకుంటే వేసుకోండి, నేను దానికి వ్యతిరేకమే కదా, మరలా చెప్తున్నాను. కొంతమంది మందులు వేసుకోకూడదంట, ఒకటి చెప్తే దానికి ఇంకో కోడిగుడ్డుకి ఈకలు లాగుతారంటారు కదా, అలా చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగానండమ్మా, అర్థమవుతుందా? వేసుకోవద్దని చెప్పలేదు, వేసుకోండి. నేను మానేశాను 2015 నుంచి మందులు వేసుకోవడం. ఎందుకని యేసు ప్రభు స్వస్థపరచు దేవుడు నాకు తెలుసు. 2017లో నేను టాబ్లెట్లు వేసుకోవడం మానేస్తే ఇప్పుడు 2024 నాకు రోగాలు రాలేదా? రోగాలు వచ్చినాయి. కోవిడ్ టైంలో కోవిడ్ కూడా అటాక్ అయింది నాకు. ఒకసారి ఎంత జరుగుట్టింది నన్ను. ఒక మందు వేసుకోలేదు, ఒక ఇంజక్షన్ చేసుకోలేదు. ఒకటే ప్రార్థన, స్వస్థపరచు దేవా నీవు నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేసుకున్నాను. నేటికి దేవుడు నన్ను సజీవంగా కాపాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది కట్టు కథ కాదు, నేనేదో క్రియేట్ చేసుకుని చెప్తున్నది కాదు, ఇది నగ్న సత్యము. నా జీవితంలో నేను చూసిన దేవుని కార్యం ఇది. నీకు ఏ రోగమైనా తగ్గట్లేదా? ఏ బలహీనత నీ దేహంలో ఉంది? ఏ బలహీనత చేత నువ్వు బాధపడుతున్నావు? ఎవరి పాడైపోయిన జీవితాలు ఎవరు కట్టలేకపోతే పాడైపోయిన జీవితాలు కట్టేవాడే సుప్రభు. రెండవది, నీకు ఏ రోగం ఉన్నా, నీకున్న రోగాన్ని బట్టి ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఒకవేళ స్వస్థత కలగట్లేదా? అయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను స్వస్థపరిచి యెహోవాను నేను. నీకు ఏ రోగం ఉన్నా సరే యేసు నామములో పోతుంది. ప్రార్థన చేయి. ఎవరు బాగు చేయలేని జీవితాలు యేసు ప్రభు బాగు చేస్తాడు. ఎవరు నయము చేయలేని రోగాలు యేసు ప్రభు స్వస్థత కలిగిస్తాడు, నయము చేస్తాడు రోగాలు. అలా అయితే హాస్పిటల్ ఎందుకండి? హాస్పిటల్ వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఎన్నిసార్లు తిరుగుతున్నా మీకు ఈ దాఖలాలు లేవా? ఏ దాఖలాలు, ఏ అనుభవాలు? ఏదో బలహీనత, ఎన్ని స్కానింగ్లైనా దొరకదు, అది ఎన్ని ఎక్స్రేలకైనా దొరకదు. అమ్మ బాగానే ఉంది, నార్మల్ రిపోర్ట్ అంటారు. ఆ రోగం చూస్తే పోదు. మీకు అక్కడ ఆ హాస్పిటల్కి వెళ్ళండి బాగుంటుంది అంటారు. అక్కడికి వెళ్తే అక్కడ ఒక 3000 5000 బిల్ అయిపోద్ది. స్కాన్ అమ్మ మీకేమి లేదమ్మా అంటారు. ఇలాంటి రోగాలు లేవా? అది ఏ రోగం? అది ఆ రోగం పేరేంటి? ఏమో ఏదో మా ఇద్దరు రోగం. అది దేనికి దొరకదు? ఓ స్కానింగ్కి దొరకదు, ఒక ఎక్స్రేకి దొరకదు, డాక్టర్ గారు ఎంత ఎదిగినా దొరకదు. అది ఎన్ని మందులు వాడినా తగ్గదు. అది నువ్వెన్ని మందులు వాడు నీ రోగం పోదు. కొన్ని రోగాలు ఎలా ఉంటాయి, కొన్ని రోగాలు పోతాయి. మెడిసిన్కి రోగాలు పోతాయిలండి, పోవని నేను చెప్పట్లేదు. కొన్ని రోగాలు ఉంటాయి, నువ్వెన్ని మందులు వేసుకో అసలు రోగం పోదు, నిన్ను వదలదు అది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? చెప్పండి ఏం చేయాలి? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన యేసు ప్రభు ముందు మోకాలు వేయాలి. నీకు ఎట్టి రోగమైనా దానిని నీలోంచి తీసేస్తాడు ఆయన. అర్థమవుతుందా? ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టేశావు నువ్వు? హాస్పిటల్కి ఎన్ని వేల రూపాయలు పోసేసావు? ఒకసారి ఆలోచించండి. ఈరోజు నా హాస్పిటల్ అనేసరికి వేల రూపాయలు. మీకు విషయం చెప్పనా? లాస్ లేనటువంటి బిజినెస్ ఏదైనా ఉందండి చెప్పండి. లాస్ లేని బిజినెస్ ఇక్కడ దానికి డోకా ఉండదు. సినిమా హాళ్ళు ఖాళీగా ఉండవు, హాస్పిటల్స్ ఖాళీగా ఉండవు. పేషెంట్లు వెళ్తానే ఉంటారు, వస్తానే ఉంటారు. అర్థమవుతుందా? ఖాళీగా కనబడేది ఏంటంటే ఇది దేవుని సన్నిధి. దీన్ని నింపితే అవి ఖాళీ అవుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఏ రోగమైనా సరే నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు స్వస్థపరుస్తాడు. 12 సంవత్సరాలుగా ఎన్నో తిప్పలు పడి, ఎన్నో బాధలు పడి, అయ్యా నాకు పోవట్లేదయ్యా, ఈ రక్తధార ఆగట్లేదయ్యా, నాకు మందులు ఇవ్వండి అయ్యా. మందులు వేసుకుంటుంది, స్వస్థత కలగట్లేదు, డబ్బులన్నీ అయిపోయినాయి. చివరికే బైబిల్ రాయబడింది ఆమె జీవనమంతా, చూడండి కింద రాయబడింది ఫుట్ నోట్లో,
ఆమె తన జీవనోపాధి అంతయు వైద్యులకు వ్యయము చేసి, అంటే తనకున్న జీవనోపాధి, తనకున్న రాబడి, డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి దారపోసేసింది? వైద్యులకి, హాస్పిటల్స్కి, మెడిసిన్కి. డబ్బులన్నీ పోయాయి, కానీ ఏం పోలేదు? రోగం పోలే. నీ డబ్బులన్నీ ఖాళీ అయిపోతున్నాయా? రోగం మాత్రం పోవట్లేదా? బాగా ఆలోచించు, బాగా విను, చెప్తున్నాను దేవుని సేవకునిగా. యేసు ప్రభు నామములో ప్రార్థన చేయి, నీ రోగం ఈ రాత్రి ఎగిరిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే. గెరాసేను దేశంలోనికి యేసు ప్రభు ఎప్పుడైతే అడుగు పెట్టారో ఎవరు మార్చలేని బ్రతుకు మారిపోయింది. ఆ 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎప్పుడైతే దేవుని వస్త్రము చెంగు ముట్టుకుందో ఆమెకు సంపూర్ణ స్వస్థత కలిగింది. రక్తధార ఆగిపోయింది వెంటనే. దేవునికి మహిమ కలుగును గాక. కోవిడ్ టైంలో నా కోవిడ్ అటాక్ అయితే నేను చేసిన పని ఏంటి తెలుసా? పాటలు పాడుకోవడం, ప్రార్థన చేసుకోవడం, అంతే. ప్రభా నీవు స్వస్థపరచు. ఆ కోవిడ్డా ఇంకోట ఇంకా నాకు అనవసరం. నాకైతే స్మెల్ తెలియట్లేదు, టేస్ట్ తెలియట్లేదు, వాంతులు అయినాయి ఆల్రెడీ, అర్థమవుతుందండి. అన్నీ నా తల తిరుగుతుంది, సేమ్ అయ్యాక ఏం తేడా లేదు. కానీ నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువు నన్ను స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు నువ్వు ఎన్నో మందులు వేసుకున్నావేమో, నీకు స్వస్థత రాలేదేమో. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఇప్పుడైనా ప్రార్థన చేసుకో. ఇంకెన్ని డబ్బులు పోగొట్టుకుంటావు, ఎన్ని డబ్బులు పాడు చేసుకుంటావు, ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటావు. హాస్పిటల్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకొని, ఆరోగ్యం పాడు చేసుకొని, అక్కడ కూర్చోవాలి, పిలిచిదాకా ఆగాలి, అలే బా అంటారు, మళ్ళీ అలాగేమ్మా అనాలి అక్కడ. చూడలేదా మీరు అలాంటివి? హాస్పిటల్కి వెళ్తే ఎలా ఉంటుందండి? చెప్పండి. మేడం గారు వచ్చారా, రండి కూర్చోండి అంటారా? సార్ గారు వచ్చారా, రండి కూర్చోండి అంటారా హాస్పిటల్లోనే? అమ్మా అలా కూర్చోలే. నా భార్యని హాస్పిటల్ స్కానింగ్ తీసుకెళ్తే ఎన్నో నెంబర్ అంటే ఆగండి చెప్తాను అంటుంది నన్ను ఆవిడ. నేను మా నెంబరు ఇంకా గ్యాప్ ఉంటే కనుక బయట కూర్చొని వద్దామని అడిగాను నేను. ఇప్పుడు ఇది మా నెంబర్ ఇంకా రాలేదా అన్న తొందర కాదు. మా నెంబర్ ఇంకా దూరంలో ఉంటే 10వ నెంబర్ మాది, ఇప్పుడు 5వ నెంబర్ ఏదో జరుగుతుంది. దగ్గరగా ఉండే టైం వస్తాను, ఇప్పుడు ఎన్నో నెంబర్ అమ్మా అని అడిగాను. ఆగండి మీరు అంటుంది ఆవిడ నన్ను. హాస్పిటల్కి వెళ్తే అలాగే ఉంటుంది, అర్థమవుతుందా? యేసు ప్రభు దగ్గరకు వచ్చి కన్నీళ్లు కార్చి నువ్వు ప్రార్థన చేయగలిగితే యేసు ప్రభు నీ సర్వ శరీరమునకు ఆరోగ్యము కలిగించే దేవుడు, నీ ప్రతి అవయమును ముట్టి స్వస్థపరచగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు మార్చలేని జీవితాలు యేసు ప్రభు మారుస్తాడు. ఎవరు తీసివేయలేని రోగాలు యేసు ప్రభు తీసివేస్తాడు. 3వ మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి బైబిల్ నుండి. ఇదే లూకా సువార్తలోనే 7వ అధ్యాయము 36, 37 వచనాలు చదవండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, చూడండి ఈవిడ పేరేంటంటండి? ఏ స్త్రీ ఈవిడి? పాపాత్మురాలైన ఒక స్త్రీ. యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని తెచ్చి కిందకి చదవండి కదా, తుడిచి ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. చాలు. ఒకసారి యేసు ప్రభుని ఒక పరిసయ్యుడు భోజనాలు పిలిచాడు. అయ్యగారు కొంచెం మా ఇంటికి భోజనానికి రండి అయ్యగారండి అని పిలిస్తే యేసు ప్రభు ఇంటికి వెళ్ళారు భోజనం చేయడానికి. ఈలోగా ఒక స్త్రీ ఉంది ఆ ఊరిలో. ఆ స్త్రీ గురించి అందరికి తెలుసు. ఏమని తెలుసా? ఆమా చెప్పండి, ఏంటది? పాపాత్మురాలు. ఏ రాలు? చెప్పాలి.
పాపాత్మురాలు. ఆవిడ పేరే పాపాత్మురాలు. కొన్ని సందర్భాల్లో కొంతమంది పేర్లు మారిపోతాయి. ఈయన పేరేమో నక్షత్రం. ఏంటండి ఈయన పేరు? నక్షత్రం. కానీ అందరూ అంటారు తాగుబోతోడు. నక్షత్రం ఏమైపోయింది? చెప్పాలండి ఏమైపోయింది నక్షత్రం? నక్షత్రం కాదండి ఆయన పేరు ఏంటది? తాగుబోతోడు. ఆవిడ పేరేంటి? ఆవిడ పేరేంటి? కాదండి. ఆవిడ పేరు ఏదో పేరు, మంచి పేరు. అర్థమవుతుందా? వజ్రం. ఏంటది? ఆవిడ పేరు వజ్రం. కానీ అందరూ ఈడ తిరిగిపోద్ది, తిరిగిపోద్ది. అంటే ఏంటి? మన జీవిత నడవడికే మన పేర్లు మార్చేస్తుంది. మనం ఏదైతే చేస్తామో మన పేరు అలాగే మారిపోద్ది. రే ఏకులోడా, రే ఆపరా ఏకులోడా, ఏకులోడా అంటే ఎందుకని? ఆత్మ మాట్లాడే అంటూ ఉంటాడు. అలాంటి వాళ్ళు ఏమంటారు? ఎకులోడేంట్రా ఈడే ఎకులోడే, ఎకిలిగా రే ఎకిలిగా ఉండకరా. అర్థమవుతుందా? కొంతమంది చాలా దుడుగ్గా స్పీడ్గా ఉంటారు. ఏంటండి ఏంటండి అని అల్ల తిరిగేసి కంగారు మనిషి, కంగారు మనిషి. అంటే ఏంటి? నీ ప్రవర్తనను బట్టి నీ పేరేమైపోద్ది? మారిపోద్ది. ఈ పరిసైడు అన్నాడు యేసుప్రభు దగ్గరకు వచ్చి వెనకాలే ఆమె కన్నీళ్లతో యేసుప్రభు పాదాలు తడిపి అత్తరితో యేసుకి ఆ పాదాలకు పోస్తూ ఉంటే ఈయన అనుకుంటున్నాడు వెనకాల నుంచి చూస్తూ, ఈ పాపాత్మురాలు కదా, యేసుప్రభుకి తెలియదా? ఈయనకి అంతా తెలుసు కదా, తను ముట్టుకొని ఇస్తున్నాడంటే పాపాత్మురాలు, ఇది పాపాత్మురాలు, వ్యభిచారి, వ్యభిచారి. ఇక ఆమె పేరు అలా మారిపోయింది. ఎందుకని తాగుబోతోడు అని ఎలా మారిపోయిందో ఇలాగే ఈవిడ యొక్క జీవిత నడవడిక ప్రవర్తన బట్టి ఆమె పేరు కూడా మారిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు అందరూనే? పాపాత్మురాలు. పుణ్యురాలు అంటలేదక, పుణ్యురాలు కాదు. ఏం పేరు ఆవిడది? పాపాత్మురాలు. ఎందుకని? పాపములోనే జీవిస్తూ ఉంది, పాపములోనే బ్రతుకుతూ ఉంది, పాపమే జీవితం అనుకుంటుంది, పాపమే లోకం అనుకుంటుంది, పాపమే అక్కడ ఏదో సుఖం ఉందనుకుంటా ఉంది, పాపమే తన జీవనం అనుకుంటా ఉంది, పాపములో ఏదో సుఖం దొరుకుతుంది అనుకుంటా ఉంది, పాపము ద్వారా నాకు ఏదో లాభం కలిగేస్తుంది అనుకుంటా ఉంది. ఆ పాపములోనే బ్రతుకుతూ ఉంటే ఆ పరిసైడు అనుకుంటున్నాడు ఈమె పాపాత్మురాలు కదా, పాపాత్మురాలు కదా. ఆమె పేరు పాడైపోయింది. పైకి ఒకవేళ ఏమా వజ్రం వజ్రం అనొచ్చేమో కానీ పక్కకి వెళ్ళి ఏమనుకుంటారు? పాపాత్మురాలు, బేబీచారిది, ఇది తిరిగిపోద్ది అంటే. అవునా కదా? ఉన్న మాటలే చెప్తున్నానండి, ఉన్న మాటలే చెప్తున్నాను. ఇవి సత్యాలు. ఇవి పేరు మారిపోయిందా లేదండి? కొంతమంది పేర్లు మారిపోతే ఏమో తెలుసా? తిండిపోతాడు, తిండిపోతాడు. ఎందుకని వస్తుందా పేరు? చెప్పాలా ఎందుకు వస్తుంది తిండిపోతాడు అని? నువ్వు పెట్టావంటే కనుక గంపలు గంపలు లేపేస్తాడు. అప్పుడు ఇంటికి వస్తే నీకు భయం వేసేస్తా ఉంటుంది. అమ్మో హై బాబా ఇప్పుడు ఏం లేదురా నాయన, వండుకుందా కుళ్ళె బుల్లి అంత కూర, వచ్చాడు రా బాబా మత లాగేస్తాడు. తిండిపోతాడు, తిండిపోతాడు. తిండిపోతూ, తిరుగుబోతూ, త్రాగుబోతూ ఇవన్నీ ఎందుకు వస్తాయి? ప్రవర్తన మారిపోతే వస్తాయి. ఉండాల్సిన విధంగా ఉండకపోతే, ప్రవర్తించాల్సిన విధంగా ప్రవర్తించకపోతే, బ్రతకాల్సిన విధంగా బ్రతకకపోతే బ్రతుకు విలువ మారిపోద్ది. నీ జీవితం, నీకున్న పేరు మారిపోద్ది. నా పేరు వాస్తవానికి మనోహర్. నా పేరు ఎలాగండి? మనోహర్ అంటే బా చాలా మధురమైన, మనోహరమైన, ఆహ్లాదకరమైన అని అర్థం. అర్థమవుతుందా? మా పేర్లన్నీ మంచి మంచి పేర్లు. కానీ మా ఊర్లో మమ్మల్ని అనేవారు, రే సంసోన్ గారు, మా తాతయ్య గారి పేరు సంసోన్ గారు అండి, సంసోన్ గారు అలా మనవుల్లో తుంటలరా బాబు, తుంటర్లో అనేవారు. ఎందుకని? మా బ్రతుకులు అలాంటివి. తుంట్రోడు అని ఎందుకంటారు? ఆడేం చేస్తాడో తెలీదు. అర్థమవుతుందా? నువ్వు అన్నం పెట్టావు కాడు తింటాడో గాలికి ఎగరేస్తాడో తెలీదు. నువ్వేమైనా చేతికి ఇచ్చావని కాడు ఇంటికి తెస్తాడో అక్కడే ఏం చేస్తాడో తెలీదు. ఆ వస్తువు ఏమవుతుందో తెలీదు. వాళ్ళు ఏమంటారు? తుంట్రోళ్ళు. వాళ్ళకి ఏదైనా వస్తువు ఇవ్వాలంటే భయమే. మా పేరెందుకు మారిపోయింది? మేము అలాగే బ్రతికాం. అక్కడికి వెళ్తే లైట్లు పగల కొట్టడం, అటు వెళ్తే దమ్ము ట్రాక్టర్ చక్రాల్లో తోసేయడం, ఇస్త్రీ బండ్లు తోసుకెళ్ళిపోవడం,
పనికి మాలిన పనులన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. కొట్లోకి వెళ్తే మేము పట్టుకెళ్ళేది ₹2. ఆ కొట్లో కొన్ని సరుకేమో ₹50. భలే ఉంది ఆఫర్ అనుకుంటున్నారా? భలేగానే ఉంటుంది. మీ ఊర్లో కాడ చెప్తున్నాను, మా ఊర్లో చెప్తే తరిమేస్తారు నన్ను. అదవుతుందా? పట్టుకెళ్ళేది ₹2, కొనేది ₹50. ₹50 సరికి ఎలా వచ్చిందిరా అంటే మేము అందరూ మాట్లాడుకుని వెళ్దాం. రే నువ్వు ఆయన మాట్లాడలేట్టు ఎవరిని? కొట్టోడిని. అంటే ఎంతండి ఇది? ఎంతేనా? అవునా? ఎన్ని బిస్కెట్లు ఉంటాయి? మాటల్లోకి దించేయడం. అర్థమవుతుందా? మాటల్లోకి దించేయడం. ఆయనేమో ఇదమ్మా అప్పుడే అలాగ వచ్చిందిలే ప్యాకింగ్ అంటే ఇప్పుడు ప్యాకింగ్లు మారినాయి కదా, మంచిగా మాట్లాడుతూ ఉండేవాడు. ఈలోపు మేము ఇద్దరు ముగ్గురం పక్క నుంచి వెళ్ళిపోయి సెకోడేలు డబ్బాలో సెకోడేలు తీసుకుని జోబులు వేసుకొని, అలాగే వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ల దగ్గరికి వెళ్ళి బిస్కెట్లు తీసుకొని జోబులు వేసుకొని ₹2 సెకోడీలు మాత్రం అయ్యా అంకుల్ గారు ఇవ్వండి ₹2 సెకోడీలు తీసుకున్నా అని చూపించి వచ్చేవాళ్ళం. పట్టుకెళ్ళేది ₹2. ఏమంటారు దీన్ని? తుంటరతనం. ఏదనం ఇది? తుంటరోడు. ఇలాగే ఈమె కూడా పేరు మారిపోయింది, పాపాత్మురాలను మారిపోయింది. తన జీవితానికి ఇంకా విలువ లేదు. ఈ రాత్రి పాడైపోయిన బ్రతుకులను బాగు చేసేది యేసు ప్రభు. ఈ రాత్రి నీ రోగమును, ఏ దీర్ఘకాలిక రోగమైనా, ఎన్ని సంవత్సరాల బట్టి నీలో రోగం ఏలుబడి చేస్తున్నా, ఎన్ని సంవత్సరాల బట్టి ఆ రోగము నీ దేహములో తిష్ట వేసుకుని కూర్చున్నా, ఈ రాత్రి నా దేవుడు స్వస్థపరిచేవాడు. స్వస్థపరచుటకు సమర్థుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు. మూడవది, నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఒకవేళ నీ పేరు మారిపోయిందా? ఇప్పుడు మానేసావు పాపం, కానీ నేను ఎవరు నమ్మట్లేదు ఈ రోజున. నువ్వు చేసిన పాపాలు బట్టి నీ పేరు మారిపోయింది, నీ సాక్ష్యం పాడైపోయింది. అయ్యా అయ్యా నా పేరు మారిపోయింది అయ్యా. రాత్రి ప్రకటిస్తున్నాను మరొక మాట. నీ పాపాలు బట్టి నీ పేరు మారిపోయి నిన్ను ఎవరో క్షమించకుండా, నిన్ను ఎవరు అర్థం చేసుకుండా తృణీకరిస్తున్నారా? చీ అని అంటున్నారా? ఈ రాత్రి ప్రకటిస్తున్నాను, యేసు ప్రభు ఆయన ఎవరో తెలుసా? నీ పాపములను క్షమించి నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు. నీ పాపము నీ భూమి మీద ఎవరు క్షమించలేకపోవచ్చు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు నీ పాపములను క్షమించడానికి సమర్థుడు. ఒకవేళ నీ పాపములు నీ భర్త దగ్గర ఒప్పుకుంటే, నీ భర్త నీ మీద పగబట్టొచ్చేమో, ప్రతీకారం తీర్చుకోవచ్చేమో. ఒకవేళ నువ్వు చేసిన పాపము నీ భార్య దగ్గర ఒప్పుకుంటే, ఒకవేళ వారు నీ మీద పగబట్టొచ్చేమో. కానీ యేసు ప్రభు దగ్గర నీ చేసిన పాపాలు ఒప్పుకుంటే గనక ఈ రాత్రి నిన్ను క్షమిస్తాడు ఆయన. అంతేకాదు, ఈ రాత్రి మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? పాపములు తీసివేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ దేవుడైనా నీ పాపములను తొలగించే దేవుడు. మనిషి పాపములను క్షమించి మనిషి పాపములను తీయగలిగిన వాడు, మనిషి పాపములను కడగగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సర్వ ప్రపంచంలో మనిషి పాపమును తీయగలిగిన వాడు, క్షమించగలిగిన వాడు యేసు ప్రభు తప్ప మరొకరు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీ పాపం ఎవరు క్షమించలేనిదిగా ఉందా? నువ్వు పాపం మానేసయ్యా, నేను చేయట్లేదు, అప్పుడైతే చేశానయ్యా, ఇప్పుడు నేను పాపం చేయట్లేదయ్యా, కానీ ఆ పాపము నేను చేశాను, చేసిన వ్యక్తుల దగ్గరికి వెళ్తాను, నన్ను క్షమించట్లేదయ్యా, నా కుటుంబం నన్ను క్షమించట్లేదయ్యా, నా బంధువులు నన్ను క్షమించట్లేదయ్యా అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావా? అయ్యా నేను పాపం చేశాను, కానీ ఇప్పుడు ఆ పాపం నుంచి విముక్తి పొందాలయ్యా, దాని నుంచి విముక్తి కలిగించేవారు ఎవరు లేరయ్యా అని నువ్వు బాధపడుతున్నావా? ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు నీ పాపములను క్షమిస్తాడు, నీ పాపములను తీసివేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు నీ పాపములను పూర్తిగా తొలగించగలిగిన దేవుడు. ఎడ్ల రక్తము చేత, మేకల రక్తము చేత, గొర్రెల రక్తము చేత మనుషుల పాపములు పూర్తిగా పోవుట అసాధ్యము. చాలా మంది అనుకుంటారు, ఎడ్లు అర్పిస్తే, గొర్రెలు అర్పిస్తే, మేకలు అర్పిస్తే, కోడలు అర్పిస్తే మా పాపాలు పరిహారం అయిపోతాయని. లేదు లేదు. నీ పాపము కడగబడాలంటే పరిశుద్ధుడు నీ కోసం రక్తము చిందించాలి. ఏ పాపము లేనివాడు, జన్మలో కానీ జీవితంలో కానీ ప్రవర్తనలో కానీ ఏ లోపం అరమరిక లేనివాడు నీ కోసం రక్తము చిందించాలి. మరి అలా ఎవరు చిందించారు? చెప్పాలి. యేసు ప్రభు మాత్రమే సర్వమానవాళ్ళ పాప పరిహారార్థమై తన పరిశుద్ధ యవ్వన రక్తమును చిందించాడు ఆయన. నీ పాపములు ఎవరు తీసేయలేరు. నీ పాపమును నీకు నీవుగా తీసుకోలేవు. ఈ రాత్రి నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నీ పాపము పూర్తిగా పోవాలి అంటే, నీ పాపము పూర్తిగా రూపం మాపబడాలంటే ఒకటి, క్షమించయ్యా. ఏం చేయాలి? క్షమించు. ఒక్కటి అడగాలి నువ్వు ఈ రాత్రి.
నీ పాపములు తీసేస్తాడు ఆయన. ఎవరు తీసివేయలేని పాపములు, ఎవరు క్షమించలేని పాపములు ఈ రాత్రి తీసివేయటకు, క్షమించటకు నా యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ఒప్పుకోవడానికి సిద్ధమేనా? ఆయన దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకొని ఏం చేయాలి? పాపములు ఒప్పుకొని. చాలామంది పాపములు ఒప్పుకోమంటే, ప్రభా మరి నేనేం చేశాను నీకు తెలుసుగా, నీ తెలుసుగా, అది ఓకే రైట్, మరి క్షమించే. ఒక అతని దగ్గరికి సువార్త చెప్పడానికి వెళ్ళాను మా ఊర్లో. ఒకసారి ఫుల్గా తాగేసి ఉన్నాడు. ప్రార్థన చేయి అని అన్నాను. ఫుల్గా తాగేసి ఉన్నాడు. పెద్దోడండి బాబు, 40 సంవత్సరాలు ఆయనకి. 2016లో అనుకుంటున్నాను నా విషయం నాకు తెలిసి. వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. సువార్త చేసే వ్యక్తికి ప్రార్థన చేయి అన్నాను. అంటే ఇప్పుడు తాగున్నాను కదా, ప్రార్థన చేయకూడదండి అన్న. చెయ్యయ్యా చెయ్యి. పాపులు రక్షించడానికి యేసు ప్రభు భూలోకానికి. చాలామంది అనుకుంటారు, నేను తాగుతాను కదా, నేను తిరుగుతాను కదా, దేవుని సన్నిధికి వెళ్ళకూడదు, మంచిగా ఉన్నా కొత్త. ఏంటి మంచిగా ఉన్నాక? హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తావు? అంటే అంటే శుద్ధి అయిపోయిన తర్వాత అండి కొంచెం అదే ఆరోగ్యం వచ్చి స్వస్థత వచ్చాక వెళ్తానండి. ఎక్కడికి? స్వస్థ వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఏమంటే డాక్టరు, పిచ్చి అని పట్టిందా, ఆరోగ్యం అంత బాగానే ఉంది, బీపీ అంత బాగానే కొట్టుకోండి, షుగర్ అంత బీపీ బాగానే ఉంది, ఏంటిది ఎదిగొచ్చి హాస్పిటల్కి? బుర్రగానే పాడైపోయింది, మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి అంటారు. అవునా కదా? రోగులకే వైద్యుడు. రోగముతో బాధపడుతున్న వారి కోసం హాస్పిటల్స్ ఉన్నాయి. నీ పాపమును కడిగివేయడానికి యేసు ప్రభు సన్నిధి సిద్ధంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ పాపములో బ్రతికినా, ఒకవేళ నాకు చెప్పవసరం లేదు, నాకు వద్దు, నువ్వు వ్యక్తిగతంగా దేవునితో నీ జీవితాన్ని ఒప్పుకో, పశ్చాత్తాపడు. పాపాత్మురాలుగా ముద్ర వేయబడిన తన జీవితానికి అందరూ పాపాత్మ అదే వేపిచారా రే, ఈడా ఈడా ఈడే పెద్ద వేపిచారు, తిరిగిపోతారా వీడు. ఒకవేళ నీ సాక్ష్యం ఒకవేళ అలా ఉంటే కనుక, నిన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతే, ఎవరు క్షమించలేకపోతే, ఈ రాత్రి దేవుడు నీకు పిలిపినిస్తున్నాడు. క్షమించుటకు ఆయన సమర్థుడు, నీ పాపములు తీసివేయటకు ఆయన సమర్థుడు. పక్షవాయువు కలిగిన వాడిని యేసు ప్రభు దగ్గరికి మంచం మీద పట్టుకొని తీసుకొచ్చి ఆయన ముందు పెడతాను. ఏమని తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చరిత్రలో యేసు ప్రభు ఒక్కడే మాట్లాడాడు, ఇంకెవరూ మాట్లాడలేదు. అధికారం యేసు ప్రభుకు ఉంది కాబట్టి యేసు ప్రభు ఒక్కడు మాత్రమే చెప్పగలిగాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని. అంత పరిశుద్ధుడైన యేసు ప్రభు నువ్వు ఆహ్వానించగలిగితే, ప్రభువా నేను చేసిన పాపం ఇదయ్యా, ఒప్పుకోవాలి, ప్రార్థన చేయని అంటావంటే అంటున్నాడు. చెయ్యి నీ ప్రార్థన అంటాడు దేవుడు. పాపుల కోసమే భూలోకానికి వచ్చాడు. బైబిల్ ఏమని రాయబడింది? పాపులను రక్షించుటకు యేసు ప్రభు క్రీస్తు యేసు ఈ భూలోకమునకు వచ్చెనని రాయబడింది బైబిల్లో. బాబు, పాపుల కోసం వచ్చాడు దేవుడు. ఒకప్పుడు నిన్ను పాపినే, నా కోసం వచ్చాడు దేవుడు, నన్ను పరిశుద్ధపరిచాడు. నువ్వు పాపివైనా నువ్వు ప్రార్థన చేయి. పాపివైతే ప్రార్థన చేయకూడదని ఏమనుందా? చేయి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. చెయ్యి, ఏంగా చేయన్నాను, చెయ్యి, ఒప్పుకో. మానేమంటే మానట్లేదు, ఒప్పుకో దేవుని దగ్గర అంటే అంటున్నాడు. ప్రార్థన చేస్తూ, ప్రభా సర్వశక్తిమంతుడా, ఆకాశ భూమి ఆకాశంలో సూచించిన వాడు యేసయ్యా మొదలెట్టాడండి. ప్రార్థన పరులాగా, ఇదిగో ప్రభా నా హృదయము రాయ బండగా మారిపోయిందయ్యా, దాన్ని పగలగొట్టేసుకో అంటున్నాడు. ఏం చేయాలంట? ఆయన హృదయం రాయ బండగా మారిపోయిందని ఇప్పుడు యేసుప్రభు ఏం చేయాలంట? ఆయన పగలగొట్టుకోవడం కాదు, అత్తరబుడ్డి ఎవరు పగలగొట్టారు యేసు పాదాల దగ్గర? ఎవరో యేసుప్రభుని ఎత్తికేసి కొట్టాడు ఆవిడికి. మరి ఏమైంది అక్కడ? ఆయన పాదముల దగ్గర అత్తరబుడ్డి ఆవిడే పగలగొట్టింది. అదవుతుందా? నీ పాపం అనేటువంటి ఆ సంచి ఏదైతే ఉందో దాన్ని యేసు ప్రభు దగ్గర నువ్వేం చేయాలి? విప్పాలి, పగలగొట్టాలి. పాపం అనే బుడ్డ నువ్వు యేసు ప్రభు దగ్గర పగలగొట్టి, ప్రభు ఇది నా జీవితం, ఇలా చేశాను, ఇలా బ్రతికానయ్యా అయ్యా అని నువ్వు కన్నీళ్లు కార్చగలిగితే, నేను చెప్తున్నాను, నువ్వు కష్టపడక్కర్లేదు. నువ్వేదో గంగ స్నానాలు పుణ్య స్నానాలు ఏమీ చేయక్కర్లేదు. నోములు వ్రతాలు ఏమీ చేయవసరం లేదు. ఎడ్లు కోళ్ళు మేకలు బలులు ఇవ్వవసరం లేదు. క్షమించయ్యా అని కన్నీటితో నువ్వు ప్రార్థన చేయగలిగితే, పశ్చాత్తాపము నీలో రాగలిగితే, చాలామంది పాపాల మీద పాపాలు, పాపాల మీద పాపాలు, పేపాల మీద పేపాలు తాగేస్తారు, పాపాల మీద పాపాలు చేస్తారు. కానీ ఏం చేయరేలో ఏం చేయరండి? ఒప్పుకోరు. మరి ఏం చేస్తారు? ఆడు చేయలేదా, ఈడు చేయలేదా, ఆ పక్కనోడు చేయలేదా, నువ్వు చేయలేదా? ఇలాగైతే నీ పాపాలు క్షమించబడవు.
ఎవరు క్షమించలేని పాపములు, ఎవరు తీసివేయలేని పాపములు తీసివేయుటకు, క్షమించుటకు ఈ రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. అయితే పశ్చాత్తాపడి నీ పాపములు దేవుని దగ్గర ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధమేనా? యేసయ్యా నా పాపాలు క్షమించయ్యా, నేను ఫలానా చేశానయ్యా, ఇలా బ్రతికాను ప్రభా, ఇలా జీవించానయ్యా, అయ్యా నా బ్రతుకు బయటికి చెప్తే సమాజం ఊరుకోదయ్యా, కుటుంబం ఊరుకోదయ్యా. అవును, ఒకప్పుడు నేను చేసిన పాపములు మా ఊర్లో చెప్తే మా ఊరోళ్ళు ఊరుకోరు. అర్థమవుతుందండి? ఊరుకోరు. కానీ నేను ఎవరి దగ్గర ఒప్పుకున్నాను? దేవుని దగ్గర. వారు క్షమిస్తారు. వాళ్ళు మంచోళ్ళే, మనకు క్షమిస్తారు అనిపిస్తే వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్పు. ఒకవేళ వాళ్ళు మీదడిపోతారు అనుకో, అప్పుడు ఏం చేయాలి నువ్వు? యేసు ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకో. పశ్చాత్తాపడి నేను చెప్తున్నా ఈ రాత్రి, క్షమించు ప్రభువా, ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే నేను చెప్తున్నాను, నీ బ్రతికి రాత్రి మారిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. క్షమించు ప్రభు అని ఒక్క మాట నువ్వు యేసు ప్రభుతో చెప్పగలిగితే ఈ రాత్రి నీ స్టార్ మారిపోద్ది, నీ చరిత్ర మారిపోద్ది. ఒక్క మాట, ప్రభువా నన్ను క్షమించని కన్నీళ్లు కార్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ పాపములను దేవుడు క్షమిస్తాడు, వాటిని పూర్తిగా తీసివేస్తాడు. ఎంతకాలం ఇంకా పాప భారం మోస్తావు గుండెల్లో? నీకు తెలీదా? ఆ పాప భారాన్ని హృదయంలో పెట్టుకుని ఎంత బాధగా ఉంటుంది నీకు, ఎంత భయంగా ఉంటుంది బ్రతుకు. ఒక్కసారి ఆ అత్తరు బుట్టిన యేసుప్రభు పాదాల దగ్గర నువ్వు పగలగొట్టేస్తే, ఆయన దగ్గర పూర్తిగా ఒప్పేసుకుంటే ఫ్రీ అయిపోతుంది నీ జీవితం. ఒకప్పుడు పాపముల చేత నింపబడి పాప భారం ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక ఇక చచ్చిపోవాలి అనుకున్న వ్యక్తిని నేను. ఎప్పుడైతే నా పాపములు యేసుప్రభు దగ్గర ఒప్పుకున్నానో, కన్నీళ్లు కార్చానో, పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మొరపెట్టానో, ప్రార్థన చేశానో, ఆనాడు దేవుడు నాలో ఉన్న పాపమును తొలగించి ఆ పాప భారమును నా మీద తీసివేసి ఒక నూతన హృదయాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఒక తేలికపాటి జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఆనందంగా ఉండగలుగుతున్నాను, నా భార్యతో నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను. పెళ్ళికి ముందు చాలామంది పాపాలు చేస్తారు. పాపాలు చేస్తే పెళ్ళైన తర్వాత భార్యతో సంతోషంగా ఉండగలరా? ఉండగలరేమో పైకే, కానీ హృదయం కలవదు. ఏమవుదండి? హృదయం కలదు. హృదయము కలవాలి అంటే భార్య భర్తల మధ్యలో కుటుంబము, పిల్లలు, అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్యలో హృదయాలు కలవాలంటే ఈ రాత్రి నీ పాపములు ఒప్పుకో. ప్రభా క్షమించు, కనుకరించయ్యా, కన్ఫస్ అవ్వాలి ఈ రాత్రి. నీ పాపములు దేవుని దగ్గర, నీ దోషములు దేవుని దగ్గర ఒప్పుకో. కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయి. ఎవరు క్షమించలేరు అనుకుంటున్నావా? పాపములు లేదు, యేసుప్రభు నీ పాపములు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు నా పాపములు తీసివేయలేరు నువ్వు అనుకుంటున్నావే మీ రాత్రి, లేదు, యేసుప్రభు నీ పాపములు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రాత్రి చివరిగా నేను గుర్తు చేస్తున్నాను, ఎవరు మార్చలేని జీవితాలు యేసుప్రభు మారుస్తాడు. మార్చలేకపోతున్నావా నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, భర్తని, భార్యని, సమాజముగా, నీ కుటుంబంగా, నీ అత్తమామలుగా నీ భర్త మార్చలేకపోతున్నారా? యేసుప్రభు జీవితాలు మారుస్తాడు. ఎవరు మార్చలేని జీవితాలు యేసుప్రభు మారుస్తాడు. ఎవరు నయము చేయని రోగమును, స్వస్థపరచలేని రోగమును యేసుప్రభు స్వస్థపరచడు. మూడవది, ఎవరు క్షమించలేని పాపములు, ఎవరు తీసివేయలేనటువంటి నీ పాపములు యేసుప్రభు క్షమిస్తాడు, యేసుప్రభు తీసివేస్తాడు. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుంటావా? ప్రభువా, అవునయ్యా, నాకున్న రోగాన్ని బట్టి ఎన్నో చోట్లకు తిరిగాను ప్రభువా. ప్రార్థన చేద్దామా? ఒకసారి మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం.